వంగడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరు, మీ బోధను ఎవరు ఆలకింపరు, వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును దొలిపి వెళ్ళిపోండు అని యేసు తన శిష్యులతో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలనని బోధించరి. వారు అనేక పిశాచములను పారద్రోలుచి రోగులను అనేకులను తైలము అద్ది స్వస్థత పరిచెను. ఇది ప్రభువుని సువిశేషము. ప్రభునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఉద్ఘాతములో నేను చెప్పినట్లుగా ఈరోజు మనము చదివినటువంటి దివ్య గ్రంథ పఠనాలు అన్నీ కూడా సువార్త బోధనల గురించి, సువార్త బోధన చేస్తున్నటువంటి సమయాలలో ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయో మనము చదువుకొని ఉన్నాము. మొదటి పఠనము, రెండవ పఠనము, మూడవ పఠనములు. ముఖ్యముగా మొదటి పఠనము, మూడవ పఠనములో మనం ఎక్కువగా విని ఉన్నాము. ఈ ఔటపల్లి గ్రామం అనగానే బ్రదర్ జోసెఫ్ తంబి గారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాము. చాలామందిని తంబి గారి గురించి మనము చదివాము, విన్నాము, నేర్చుకున్నాము. ఆయన ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో జన్మించినటువంటి వ్యక్తి ఈ ఔటపల్లి ప్రాంతానికి వచ్చారు. వేద బోధన చేశారు. చాలామంది తంబి గారిని చూసినటువంటి మన పూర్వీకులు, మన పెద్దవారు, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు చూసినటువంటి వ్యక్తులు చెప్పినట్టు మాటలు మనం విన్నాము. ఏంటి? తంబి గారు ఒక సాధారణమైనటువంటి దుస్తులు వేసుకొని మానికొండ, కేసరపల్లి, ఒట్లూరు ఇలాంటి ప్రాంతాలకు వెళుతూ దేవుని యొక్క పరిచర్యను చేశాడు అని మనం విన్నాము. పుస్తకంలో కూడా మనము చదివాము. అది అక్షరాల నిజం. అదే పుస్తకాలలో అదే చరిత్ర మనము తెలుసుకుంటూ ఉన్నప్పుడు తంబి గారు బోధిస్తున్నటువంటి వేద ప్రచారములో ఎన్ని సమస్యలకు గురి అయ్యాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో మనందరికీ కూడా తెలిసినదే. ఆ కాలంలో ఈ ప్రయాణాలు చేయాలి అంటే చాలా ఇబ్బంది. అయినా కానీ ఇన్ని ప్రాంతాలకు వెళ్ళారు. ఇంత ప్రాంతాలకు వెళుతూ ఉన్నప్పుడు అతని వెంట కుక్కలు కూడా పరిగెత్తుకొని వెళ్ళాయి. ఎందుకంటే అతని యొక్క వేషధారణ చూసి. ఈరోజు మనమందరం కూడా తంబి గారి యొక్క సమాధికి చెంతకు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నాము. కానీ అతను జీవిస్తున్నటువంటి కాలంలో ఎవరు కూడా అతన్ని లెక్క చేయలేదు. అతను జీవించే విధానాన్ని బట్టి, అతను బోధిస్తున్నటువంటి బోధనలో ఎంతోమంది అతన్ని తిరస్కరించవచ్చు, ఎంతోమంది అతన్ని గెంటివేయవచ్చు, అందరూ కూడా అతన్ని ఆహ్వానించరని మనము చెప్పలేము. చరిత్ర కాబట్టి అతని గురించి మనం కొన్ని మంచి విషయాలను మాత్రమే ప్రజలకు బోధిస్తాము. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా, ఒక మనిషిగా ఈ లోకములో జీవించినప్పుడు ఈ తిరస్కరణ, అంగీకారం అన్నీ కూడా ఉంటాయి. తంబి గారి యొక్క జీవితంలో కూడా అది జరిగి ఉండే ఉంటుంది. ఎంత పవిత్రత కలిగి జీవించినా,
ఎలాంటి ప్రవక్తలైనా కేవలం దేవుడు యేసు ప్రభు మానవ మాతృడిగా ఈ లోకములో జన్మించినప్పుడు కూడా అతనికి తిరస్కరణ ఎదురైంది. అదే పరిస్థితి తంబి గారి కూడా వచ్చింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల, అంటే వేద ప్రచారము చేస్తూ ఉంటే, దేవుని యొక్క సువార్త బోధిస్తూ ఉంటే, నిజమైనటువంటి కథోలిక క్రైస్తవ కుటుంబముగా నీవు జీవిస్తూ ఉంటే, క్రైస్తవుడిగా క్రైస్తవ కుటుంబ సభ్యులుగా నీవు జీవిస్తూ ఉంటే, ఇలాంటి తిరస్కరణ, ఇలాంటి వ్యతిరేకత సర్వసాధారణం. అదే మన ఔటుపల్లిలో జీవించినటువంటి ధన్యజీవి యొక్క జీవితం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అందుకనే మనము సాధారణమైనటువంటి క్రైస్తవ కథోలిక కుటుంబంలో జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో మనకు తిరస్కరణ వస్తూ ఉంది. దానికి మనం భయపడకుండా, తంబి గారు తిరస్కరణ వచ్చినా కానీ, వ్యతిరేకత వచ్చినా కానీ, అతని యొక్క ప్రణాళికాబద్ధముగా దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళికను నేను నెరవేర్చాలి అనే నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. కాబట్టి ఈరోజు మనమందరము కూడా అతని యొక్క సమాధి దగ్గరకు వెళుతూ ఉన్నాము, స్వస్థతలు పొందుతూ ఉన్నాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ లోకములో జీవించినటువంటి ప్రతి ఒక్క మానవుని యొక్క ఆలోచన విధానాలు ఒకటి అయితే, దేవుడు నీ నుండి నా నుండి కోరుకునే కోరిక వేరేది. మనిషి ఎప్పుడైనా కానీ దేవునికి వ్యతిరేకముగా కోరిక కోరుతాడు. ఈ కోరికతోనే మనిషి జీవిస్తాడు. మానవుడు ఎక్కువగా దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధముగా జీవిస్తాడు. అనేక సార్లు మనమందరం కూడా చెడుకు అలవాటు పడుతూ, అంటే మానవ జీవితంలో జీవిస్తున్నప్పుడు ఎక్కువగా తప్పులు చేస్తూ 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 దేవుని యొక్క ప్రణాళిక విషయానికి వచ్చినప్పుడు ఈ మంచిని కోరకుండా, మంచిని చేయకుండా, ఎందుకంటే మన అలవాటు చొప్పున ఎక్కువగా తప్పులు చేయడం ద్వారా అదే కరెక్ట్ అనుకొని ఆ తప్పులోనే జీవించడానికి మనిషి ప్రయత్నిస్తాడు. ఆ తప్పులోనే మనిషి జీవిస్తాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల, అదే పరిస్థితి ఈరోజు మోటి పట్టణంలో మనం చదువుతాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనము చదువుకొని ఉన్నాము. ఈ విధముగా మానవుడు క్షీణిస్తూ పోతూ ఉన్నటువంటి సమయములో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా క్షీణించిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో దేవుడు తన ప్రవక్తలను, ప్రతినిధులను, రాజులను పంపిస్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భాలలో ఈ సమయంలోనే దేవుడు ప్రత్యేకముగా ఆమోసు ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు అని ఈరోజు మొదటి పట్టణంలో మనం చదువుకొని ఉన్నాము. ఆమోసు యొక్క బోధన ఏంటి? ఆమోసు దేవుని చేత ప్రత్యేకముగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ఒక ప్రవక్త. ఈ ప్రవక్త బోధించే బోధన ఏంటి? యావే ప్రభువు క్షీణించిపోతూ ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను చూసి జాలిపడ్డాడు దేవుడు. ఈ ఇజ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ధనికులు అందరూ కూడా అక్రమముగా సొమ్మును సంపాదిస్తూ ధనవంతులు అయిపోతూ ఉన్నారు. పేదవారు అందరూ కూడా అన్నము దొరకక ఆకలితో అలమటిస్తూ క్షీణిస్తూ పోతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అవినీతి ఎక్కువగా తాండవిస్తూ ఉంది. ధనవంతులు కోట్ల
పడగలెత్తుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి సమయంలో దేవుడు ప్రత్యేకముగా ఆమోసును పంపిస్తూ ఉన్నాడు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దములో పాలస్తీనా దేశములో ఉత్తర రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే 2వ జెరోబాము రాజు. ఈ రాజు కూడా పూర్వకాలంలో ఈ రాజులు బోధించే బోధనలను వింటూ ప్రజలు జీవిస్తూ ఉండేవారు. ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నటువంటి కాలంలో ఈ రాజు కూడా అదే కోవకు చెంది జీవిస్తూ ఉన్నాడు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుల, అలాంటి అవినీతి పాలన జరుగుతూ ఉన్నటువంటి సమయంలో యావే దేవుడు ఆమోసు ప్రవక్తను పంపిస్తూ ఈ యొక్క వచనాలను మనం చదివినటువంటి మొదటి పాఠంలో విన్నాము. ఆమోసు బోధించినటువంటి బోధన, అప్పుడు దేవుడు ఆమోసును ప్రత్యేకముగా పిలిచారు. ఈ బోధన ఏంటి? ఆమోసు గ్రంథం 7వ అధ్యాయములో మనము 12వ వచనములో మనకు చదివితే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఆమోసు ఆమోసుతో చెప్తాడు. ఎందుకంటే ఈ ఆమోసు మంచి విషయాలను ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తూ ఉంటే, ఈ ఆమోసు ఏదో పొట్టపోసుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చాడు అని ఆమోసుతో చెప్తాడు. దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెడలిపోము, అసట ప్రవచనము చెప్పి పొట్ట పోసుకొను. అంటే ఈ ఆమోసు అనే వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చాడు. వచ్చి అతనికి వేరే దారి లేక దేవుని యొక్క బోధనలు బోధించి డబ్బులు సంపాదించుకొని అతని కడుపు నింపుకోవాలని వచ్చాడు అని అనుకొని చెప్తాను, ఇక మీదట నీవు నీ ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ నీ సువార్తను బోధించుకో అని చెప్తాడు. దేవుడు ప్రత్యేకముగా ఆమోసును పిలిచాడు. ఆ ఆమోసును పిలిచి ఈ విధముగా చెప్తాడు. 14వ వచనంలో మనం చదువుతాం. ఒకసారి చదవండి. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పాను, నేను ప్రవక్తను కాను, ప్రవక్తల సమాజమునకు చెందిన వాడనైనను కాను, నేను మందలు కాయువాడను కాను, అత్తి చెట్లను సాగు చేయువాడను. అంటే నేను ఒక గొర్రెల కాపరిని. ఆ గొర్రెలు మేపుకుంటూ నాకు ఉన్నటువంటి పొలాన్ని అత్తి చెట్లు ఉన్నాయి. ఆ పొలంలో ఆ అత్తి చెట్లను సాగు చేసుకునే వ్యక్తిని మాత్రమే. నేను ప్రవక్తల యొక్క కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిని కాదు, ఒక ప్రవక్తను కూడా కాదు, ఒక సామాన్యమైనటువంటి ఒక విశ్వాసిని. నన్ను దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకొని ఈ ప్రాంతానికి పంపించి దేవుని యొక్క సువార్తను బోధించమని చెప్పారు అని ఈరోజు మొదటి పట్టణంలో మనం చదువుకొని ఉన్నాము. ప్రత్యేకముగా ఆమోసును దేవుడు ఎన్నుకొని ఈ విధముగా తన యొక్క ప్రజలకు సువార్తను బోధించమని చెప్పి ఈ ప్రాంతానికి పంపిస్తాడు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, తంబి గారి జీవితాన్ని గురించి మనము తెలుసుకున్నాము. ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయో నేటి సమాజంలో కూడా మనం చూస్తాము. సామాన్యమైనటువంటి కథోలిక కుటుంబము గురించి మనం కొద్దిసేపు ధ్యానించుదాం. ఒక కథోలిక క్రైస్తవ కుటుంబంలో మనము జీవించినప్పుడు మనము విచారణలో మంచి చేయాలని తపన కోరిక ఉన్నప్పుడు అలాంటి కుటుంబాన్ని
మనం ద్వేషిస్తాం. ప్రతి ఆదివారము దేవుని పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి కుటుంబాన్ని కూడా మనం ద్వేషిస్తాం. ఎందుకు? ఈ కుటుంబం ఏదో ఇంటికాడనేమో ఎన్నో చెడు కార్యాలు చేస్తూ ఉన్నారు, కానీ ప్రతి ఆదివారం కూడా దేవుని పూజలో పాల్గొనడానికి వెళుతూ ఉన్నారని ఇలా మనకు తెలియకుండానే మన వెనకాల కొంతమంది వ్యక్తులు మనం మాట్లాడుతాం. ఇది జరుగుతూ ఉంది ప్రతి విచారణలో కూడా. ఇలాంటి సమస్యలు ఆమోసుకు ఎదురయ్యాయి, తంబి గారికి కూడా ఎదురయ్యాయి. తంబి గారు కేసరపల్లి ప్రాంతం నుంచి ప్రజలను దేవుని పూజల్లో పాల్గొనడానికి తీసుకుని వస్తున్నటువంటి సమయంలో కూడా వేరే వ్యక్తులు ఈ విధముగా అనుకోవచ్చు. సర్వసాధారణ మానవుని యొక్క లక్షణం. ఒక వ్యక్తి పడినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. చివరకు ఏమైంది? తంబి గారిని దేవుడు ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టారు. మన సాధారణమైనటువంటి కథోలిక కుటుంబంలో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మనల్ని దేవుడు ప్రత్యేకముగా ఆమోసును ఎన్నుకున్నట్లుగా మనల్ని కూడా ఎన్నుకుంటారు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆమోసు అమస్యాకు చెప్పాడు, అమస్య, నేను ఏదో నా పొట్ట పోసుకోవడానికి ఈ ప్రాంతానికి నేను రాలేదు. దేవుడు ప్రత్యేకముగా ఈ ప్రాంతానికి నన్ను ఎన్నుకొని పంపించాడు. దయచేసి నా మాటలు విను, నీ హృదయ పరివర్తన చెందు, దేవుని చూపించినటువంటి మార్గములో నడుము అని చెప్పినప్పుడు కూడా అమస్య వినడము లేదు. అప్పుడు ఆమోసు దేవుని యొక్క ప్రణాళికాబద్ధముగా దేవుడు అతనికి చూపించినటువంటి మాట ద్వారా అమస్యకు చెప్తాడు, అమస్య, ఇవి ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదయ్యా, దేవుడు ప్రత్యేకముగా నీకు కూడా ప్రవచనాన్ని బోధించమని చెప్తాడు. ఆ ప్రవచనం ఏంటి అంటే 17వ వచనం మనం చదువుతాం. నీవు మారకపోతే, అమస్య, నేను నీకు బోధిస్తూ ఉన్నాను, నేను చెప్పినటువంటి మాటలు నీవు వినకపోతే, మారు మనసు పొందకపోతే, దేవుని యొక్క ప్రణాళికాబద్ధముగా నీవు జీవించకపోతే నీకు ఎదురయ్యే కష్టాలు ఇవి. 17వ వచనంలో మనం చదువుతాం. చదవము. నీ భార్య నగరమున కావున అమస్య విను, ప్రభువు నీతో ఇట్లు చెప్పుచూ ఉన్నాడు. చదవము. నీ భార్య నగరమున వేశ్యగును, నీ బిడ్డలు పోరున చత్తురు, అన్యులు నీ పొలమును విభజించి పంచుకొందురు, నీ మట్టుకు నీవు అపవిత్రమైన పరదేశమున చత్తువు. ఇశ్రాయేలును తప్పక తమ దేశము నుండి బందీలుగా కొనిపోవుదురు. ఇది నీ పరిస్థితి. దేవుడు ప్రత్యేకముగా నీవు మారు మనస్సు పొందకపోతే ఈ సమస్య నీకు ఎదురవబోతూ ఉంది అని అమస్యకు ఆమోసు చెప్పడం జరుగుతూ ఉంది. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు నీకు నాకు దేవుడు బోధించే బోధన ఇదే. మనం ఎప్పుడైతే మారు మనసు పొందకపోతే, ఎప్పుడైతే మనము మారకపోతే, ఎప్పుడైతే మన ఆలోచన విధానాన్ని మరచుకోకపోతే మన పరిస్థితి కూడా ఇదే అవుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు పదే పదే మనకు చెప్తూ ఉంటాడు. మనం దేవుని పూజలో పాల్గొనడం ద్వారా, బైబిల్ను చదవడం ద్వారా, ఈ వచనాల ద్వారా దేవుడు మనకు బోధించే బోధనలు ఇవే. హృదయ పరివర్తన చెందుడు, పశ్చాత్తాపడని బోధిస్తూ ఉంటాడు. మనము అమస్య వలె ఈ విధముగా చెడు మార్గంలో వెళుతూ ఉంటే దేవుడు పదే పదే ఆమోసు బోధించినట్లుగా దేవుడు పవిత్ర గ్రంథాల ద్వారా మనకు బోధిస్తూనే ఉంటాడు. కానీ ఆ మాటలను మనము స్వీకరిస్తాము. ఎప్పుడైతే స్వీకరించగలుగుతామో అప్పుడే మనం మారు మనసు పొందగలుగుతాము. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, 3వ పఠనంలో
మనం చదువుకొని ఉన్నాము. వేద ప్రచారము గురించి క్రీస్తు ప్రభువు తన యొక్క శిష్యులను ఇద్దరిద్దరి చొప్పున పంపిస్తూ ఉంటాడు. ఉపదేశకుడి గ్రంథంలో మనం చదువుతాము. ఎందుకు యేసు ప్రభు ఇద్దరిద్దరి చొప్పున పంపిస్తూ ఉన్నాడు వేద ప్రచారానికి అంటే మనకు కూడా తెలుసు. ఏంటి, ఇద్దరిద్దరు చొప్పున వెళుతూ ఉంటే ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. ఒకరికి ఏమైనా అయినప్పుడు ఇంకోరు తోడుగా ఉంటారు. కలిసిమెలిసి ఉన్నప్పుడు మనం కొంచెం ధైర్యముగా ఉండవచ్చు. అందుకోసమే ప్రభువు ఇద్దరిద్దరి చొప్పున పంపించడం మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ప్రత్యేకముగా శిష్యులను ఎందుకు పంపించాడు? సువార్తను బోధించుటకై. బోధిస్తూ ఏమని బోధించాలి? హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యం అతి సమీపములో ఉన్నది అని బోధించడానికి దేవుడు ప్రత్యేకముగా అపోస్తలులను పంపిస్తూ ఉన్నాడు. ప్రయాణములో మనము చేయవలసినటువంటి విషయము 8వ వచనంలో, ప్రయాణములో మీరు చేతికర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు. రొట్టెను కానీ, జోలెను కానీ, సంచని కానీ, ధనమును కానీ తీసుకొని పోరాదు. పాదరక్షకులు తొడుక్కొను, 2 అంగీకులు తీసుకుని వెళ్ళడు. ఇలా ప్రభు ప్రత్యేకముగా ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకు మినిమం కావలసినటువంటి వస్తువులను తీసుకొని వెళ్ళండి. వేద ప్రచారానికి వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది తిరస్కరిస్తారు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారు, తంబి గారు కూడా అతడు పాండిచ్చేరి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఒక మినిమం థింగ్స్తోనే వచ్చాడు. తంబి గారు ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు చాలామంది తిరస్కరించారు. అదే పరిస్థితి అపోస్తులకు కూడా ఎదురయ్యింది. తిరస్కరించారు అని మనం తంబి గారు వెనుకకు వెళ్ళిపోలేదు. తిరస్కరించారు అని అపోస్తులు కూడా వెనుకకు వెళ్ళిపోలేదు. దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సువార్తను బోధించడానికి ముందుకు వెళ్ళారు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారు, మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో, అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలని బోధించేది. ఇలా బోధిస్తూ ఉన్నప్పుడు తిరస్కరణకు గురి అయ్యారు. ప్రజలు యొక్క తిరస్కారం ఏ విధంగా ఉంటూ ఉంది అంటే, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 19-20 వచనాలు. మేము మీ మాటను పాటింపవలయున, మేము మీ మాటను పాటించవలయున, లేక దేవుని మాట పాటించవలయున, దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపు. అంటే అపోస్తులందరూ కూడా వేద ప్రచారానికి వెళ్ళారు, దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉన్నారు. ప్రజలు కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఒక్కొక్క ప్రవక్త వచ్చి ఒక్కొక్క విధముగా బోధిస్తూ ఉన్నారు. మేము ఏది వినాలి, ఏది అనుసరించాలి అని చెప్తూ ఉన్నారు. అప్పుడు 20వ వచనం చదవమ్మా. ఏలయనా మేము మా కనులారా చూచిన దాన్ని గురించి, చెవులారా విన్న దాన్ని గురించి మాట్లాడకుండా వినలేము అని పేతురు యోహానులు. అంటే ఈ పేతురు యోహాను ఏమని బోధించారు అంటే, ఎవరు ఏమి బోధించారో మాకు తెలియదు, కానీ మేము యేసు ప్రభువుని కనులారా చూసాము, చెవులారా విన్నాము. ఏదైతే చూసామో, ఏదైతే అనుభవించామో అది మాత్రమే మేము బోధిస్తూ ఉన్నాము. అది మా పని, అదే మేము చేస్తూ ఉన్నాము. మీరు హృదయ పరివర్తన చెందుడు అని ప్రభు అపోస్తులు ప్రత్యేకముగా బోధిస్తూ ఉన్నారు. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం ఆమోసుకు తిరస్కరణ ఎదురైనట్లుగా, 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభువుకి తిరస్కరణ ఎదురైనట్లుగా, అపోస్తులకు తిరస్కరణ ఎదురైనట్లుగా, ప్రవక్తలకు తిరస్కరణ ఎదురైనట్లుగా ఈరోజు ఒక కథోలిక క్రైస్తవ కుటుంబంలో జీవిస్తున్నటువంటి మనకు కూడా తిరస్కరణ ఎదురవుతూ ఉంది.
ఇవి ఎదురైనప్పుడు ఆమోసు కావచ్చు, యేసు ప్రభువు కావచ్చు, అపోస్తులు ఎప్పుడు కూడా భయపడలేదు. తబ్బి గారు కూడా భయపడలేదు. మనము కూడా భయపడకుండా ముందుకు వెళితే తప్పనిసరిగా ఆ దేవుడు ప్రత్యేకముగా మన కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుల, ఈరోజు దేవుడు బోధించినట్లుగా, ఆమోసు ఇజ్రాయేలు ప్రజలకు బోధించినట్లుగా, క్రీస్తు ప్రభు అపోస్తులకు బోధించినట్లుగా, అపోస్తులు మనకు బోధించినట్లుగా, పరిశుద్ధ గ్రంథ పఠనం మనకు బోధించినట్లుగా ఈరోజు దేవుడు ప్రత్యేకముగా మనకు బోధిస్తూ ఉన్నాడు. వీరి ద్వారా ఇజ్రాయేలు ప్రజలు మారు మనసు పొందాలని, మన కథోలిక్ క్రైస్తవులందరం కూడా మారు మనసు పొంది ఒక కథోలిక్ క్రైస్తవ కుటుంబ విశ్వాసములో జీవించే విధానముగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తబ్బి గారి యొక్క బోధన ద్వారా ఈ ఔటపల్లి ప్రాంతం కథోలిక విశ్వాసములో జీవిస్తూ ఉంది. ఇంత భక్తివంతముగా ఎంతోమంది దూర ప్రాంతము నుంచి ఈ ఔటపల్లి గ్రామానికి వస్తూ ఉన్నారు. తబ్బి గారే ఈ ప్రాంతానికి రాకపోతే మన గ్రామం అనేది ఎవరికి కూడా తెలిసేది కాదు. కేవలం తబ్బి గారి యొక్క ప్రమేయం ద్వారానే ఈ ఔటపల్లి గ్రామం ప్రపంచంలో తెలిసిపోతూ ఉంది. ఆ ప్రపంచంలో తెలిసినటువంటి ఊరులో మనము జీవిస్తూ ఉన్నాము. మనము కూడా తబ్బి గారి వలె పవిత్రత కలిగి జీవించడానికి, పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి కుటుంబాన్ని తబ్బి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు దీవించి కాచి కాపాడాలని దేవుని పూజలు ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుగాక. అందరూ నిలిచిన మనకు విశ్వాసాన్ని ప్రకటించుదాం. విశ్వాస ప్రమాణము. ఇతడు పవిత్ర పాటుపడి శ్రీవునిగా కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన, పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారులను లేచించెను. పరలోకమునెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్.